అత్తయ్య, మీరు నిద్రపోయారా? దోమలు కుడుతుంటే దోమ తెరకట్టనా? అత్తయ్య, అత్తయ్య, మీరిలా ఎందుకు పడుకున్నారు? అత్తయ్య, 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 ఏమైంది మీకు? అత్తయ్య, ఎవరైనా ఉన్నారా? త్వరగా రండి, అత్తయ్య ఆరోగ్యం చాలా పాడైంది. అక్క, బాబాయ్ గారు, అన్నయ్య, అత్తయ్య, అత్తయ్య, ఎవరైనా ఉన్నారా? సహాయానికి రండి. అత్తయ్య, ఏమైందమ్మకి? అమ్మా, అమ్మా, పెద్దమ్మా, ఏమైంది? అత్తయ్య, అత్తయ్య, ఏమైంది? అహనా, అత్తయ్యకి ఏమైంది? ఇంతవరకు బాగానే ఉన్నారు కదా, ఏమైంది? అక్క చూడండి, తనకి ఏమైందో అర్థం కావటం లేదు. అత్తయ్య, ఆ శబ్దం ఏమిటి? అయ్యో, పెద్ద వదినకి ఏమైంది? ఠాకూర్ గారు, ఏం జరిగిందో అర్థం కావటం లేదు. నడుము, కాళ్ళ నొప్పితో ఇలాంటిది జరగదు కదా. మీ అన్నయ్య కూడా పడుకున్నారు. ఆయన ఎలా లేపాలో అర్థం కావడం లేదు. అమ్మా, ఏమైందమ్మకి? అమ్మా, ఇదిగో చూడండి. ఛాతిలో నొప్పి. నీకేమైందమ్మా? అమ్మా, నేను డాక్టర్ అంకుల్కి ఫోన్ చేస్తాను. ఏం చేసావు నువ్వా? మేమిక్కడ లేనప్పుడు పెద్దమ్మని ఏం చేసావు? నేనేం చేస్తాను బావా, రోజులాగే అత్తయ్యకి మందులిచ్చి భోజనం చేయడానికి వెళ్ళాను. అది కూడా అత్తయ్య వెళ్ళమని చెప్పారు. వచ్చి చూసేసరికి అత్తయ్య ఇలా నొప్పితో విలవిలలాడుతున్నారు. అందుకే మిమ్మల్ని పిలిచాను. అత్తయ్యకి ఛాతీలో నొప్పిగా ఉంది. ప్లీజ్ త్వరగా డాక్టర్కి ఫోన్ చేయండి. ఏయ్ అమ్మాయి, ఒకవేళ పెద్దమ్మకి ఏమైనా జరిగిందంటే నిన్ను వదల్లో. అరే, డాక్టర్ అంకుల్కి ఫోన్ కలవడం లేదు. అసలు అమ్మకు ఒక్కసారి ఇలా ఏమైంది? అమ్మ కళ్ళు కూడా తెరవడం లేదు. అమ్మా, మందుని సరిగ్గానే ఇచ్చావు కదా? పొరపాటున తప్పు మంది ఇవ్వలేదు కదా నువ్వు? లేదు లేదు, నేను వేరే మందులేమీ ఇవ్వలేదు. అహనా, నువ్వు అమ్మకి ఏ మందులు ఇచ్చావో నాకు చూపించు. నేను రోజు అత్తయ్యకి ఇచ్చే మందులే ఇచ్చాను. ఒక్క నిమిషం, ఇదిగోండి, ఈ మందు ఇచ్చే నేను భోజనానికి వెళ్ళాను. ఇటు ఇవ్వు, నేను చూస్తాను. మా పెద్దమ్మకి ఏ మందులు ఇచ్చావో ఏంటో. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. అత్తగారితో చాలా లాలన పాలన చేసుకుంటూ ఉన్నావు కదా, ఇప్పుడు ఈ ఇంటి నుంచి నిన్నెలా పంపిస్తానో చూడు. ఇవైతే స్లీపింగ్ పిల్స్. ఇవి పెద్దమ్మకి ఇవ్వమని డాక్టర్ చెప్పలేదు కదా. నిద్ర మాత్రలా? అవి నేను వేసుకుంటాను. వదిన మాత్రం నిద్ర మాత్రలు ఎప్పుడూ వేసుకోరు. లేదు, నేను అమ్మకు నిద్ర మాత్రలు ఇవ్వలేదు. ఇవి నిద్ర మాత్రలే. నువ్వు చదువుకున్న దానివే కదా, ఇందులో 2 మాత్రలు తక్కువగా ఉన్నాయి కూడా. లేదు బావగారు, ఇవి నిద్ర మాత్రలు కావు. ఇవి అమ్మ బీపీ మందులు. అమ్మకు బీపీ ఎక్కువగా ఉందని 2 మాత్రలు ఇవ్వమని డాక్టర్ చెప్పారు. ఇవే అవి. లేదు, ఇవి నిద్ర మాత్రలే. కానీ ఈ నిద్ర మాత్రలు అసలు ఈ గదిలోకి ఎలా వచ్చాయో ఎవరైనా చెప్తారా? అదే నాకు అర్థం కావడం లేదు. ఈ నిద్ర మాత్రలు అమ్మకు మందులు నువ్వే ఇస్తావు కదా, మాలో ఇంకెవరు ఇవ్వరు. నీకు ఈ మందులు ఎక్కడ దొరికాయి? తెలీదు బావగారు, డాక్టర్ ఈ మందులు ఇవ్వలేదు. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలీదు. చూస్తాను, నాకు చూపించు. అవును, ఇవైతే నా మందులు. అవును, ఈ మందులు నేను మీకోసమే తెస్తాను కదా. అమ్మా, పొరపాటున నువ్వు ఈ మందులు ఇక్కడ పెట్టలేదు కదా? ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుకు. నేనేమన్నా మందులు పట్టుకుని ఇల్లంతా తిరుగుతుంటానా? నేను నిద్రపోయే ముందు మందులు వేసుకుంటాను. నేను వదినను కలవడానికి వచ్చినప్పుడు నా మందుల టైం కాలేదు. అలాంటప్పుడు నేను మందులు ఇక్కడ ఎలా మర్చిపోతాను? ఇతరుల తప్పులను నా మీద నెట్టకు. అయ్యో అమ్మా, నేను నీ మీద నింద వేయటం లేదు. పొరపాటుని ఇక్కడ పెట్టావేమో అంటున్నాను. అహనా, నీకు దీని గురించి ఏమైనా తెలుసా? లేదు, నిజంగా నాకేం తెలీదు ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో. ఏ అమ్మాయి,
తెలియదు అని సాకులు చెబితే కుదరదు, అర్థమైందా? ఈ మందులు ఇక్కడికి ఎలా వచ్చాయో చెప్పాల్సిందే. వదినకు మందులన్నీ నువ్వే ఇస్తావు కదా. అత్తయ్య గారు, మీరు ఏం తెలుసుకోవాలన్నా తర్వాత తెలుసుకోండి. ఇప్పుడు దయచేసి డాక్టర్ని పిలవండి. అమ్మ పరిస్థితి చూడండి, ఎంత ఇబ్బంది పడుతున్నారో. నా గురించి తీర్పు తర్వాత ఇవ్వచ్చు. ఇప్పుడు ప్లీజ్ డాక్టర్ని పిలవండి. అన్నయ్య, డాక్టర్కి ఫోన్ కలిసిందా? నేను పిలుచుకొస్తాను. చిన్న, ఒకవేళ పెద్దమ్మకి ఏమైనా జరిగిందంటే నేను ఇక్కడ ఎవరిని వదలను. మీకేమనిపిస్తోంది? నా తల్లికి చెడు జరగాలని నేను కోరుకుంటానా? దీని వెనక ఎవరి చేయి ఉన్నా నేను వాళ్ళను వదిలిపెట్టను. అయినా మీరు నాతో ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే తను నీ భార్యే కదా. పెద్దమ్మని జాగ్రత్తగా చూసుకోవటం, మందులు వేయటం తన బాధ్యతే కదా. తనే ఈ మందులు ఇచ్చింది. చూడు, ఈ తప్పు కావాలని చేసిందా లేక తెలిసి చేసిందా అని పక్కన పెడితే ఈ తప్పుకు క్షమాపణ లేదు. అహానా, నువ్వు కూడా అమ్మకు మందులు ఇచ్చే ముందు ఏ మందులు ఇస్తున్నావో ఒకసారి చూసుకోవాలి కదా. కానీ నేను రోజు ఇక్కడ నుండే కదా అమ్మకు 3 మాత్రలు ఇస్తాను. ఈ రోజు కూడా అలాగే ఇచ్చాను. అలాగని అవి ఎవరికైనా విషంలో మారినా పర్వాలేదా? అహానా, ఏం చేసావే నువ్వు? అత్తయ్య, అత్తయ్య, చాలా ఇబ్బంది అవుతుందా? డాక్టర్ అంకుల్ ఇప్పుడే వచ్చేస్తారు, అంతా సర్దుకుంటుంది. హలో హలో డాక్టర్ అంకుల్, నాకు ఇవ్వండి. హలో హలో డాక్టర్, నేను సీఎం గారు అబ్బాయి అర్జున్ని మాట్లాడుతున్నాను డాక్టర్. అమ్మ ఆరోగ్యం చాలా పాడైంది, ఊపిరి సరిగ్గా అందడం లేదు. ఏంటి? అవును డాక్టర్, తను పొరపాటున నిద్రమాతలు వేసుకుంది. డోస్ చాలా ఎక్కువైంది, కళ్ళు కూడా తెరవలేకపోతుంది. మీరు ప్లీజ్ రాగలరా? ఒక పని చేయండి, తనను నిద్రపోనివ్వకండి, కళ్ళు తెరిచి ఉండేలా చూసుకోండి. డాక్టర్, మేము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం కానీ అమ్మ కళ్ళు తెరవలేకపోతుంది. సరే సరే, వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దమ్మకి ఏమైంది? తప్పుకోండి, నాకే నువ్వు చెప్పలేదు. అన్నయ్య, మీరు పడుకుని ఉంటారని నేను మిమ్మల్ని పిలవలేదు. చూడండి అమ్మ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. చూడు టుకున్, చూడు, మీ పెద్దమ్మకు నీ గారాల చిన్న కోడలు ఏం చేసిందో చూడు. ఠాకూర్ గారి నిద్ర మాతలు వేసేసింది, అది కూడా 1 కాదు 2. అహన, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? నేను గమనించలేదు. నేను రోజు ఇక్కడ నుండే 3 మాత్రలు ఇస్తాను. ఈ రోజు కూడా అలాగే చేశాను. ఈ ప్యాకెట్లు నేను ఇక్కడ ఎప్పుడు చూడలేదు. అసలు నిద్ర మాత్రలు కూడా చూడలేదు. ఈ అమ్మాయి అబద్ధం చెప్తోంది. తను కావాలనే వదినను చంపడానికి ప్లాన్ వేసింది. ఇప్పుడు పట్టుబడిపోయింది కాబట్టి తనను రక్షించుకోవడానికి అబద్ధాలు చెప్తోంది. చూసావు కదా వదినా, నేను చెప్తున్నాను కదా, ఈ అమ్మాయిని బయటకు గెంటేయండి, లేకపోతే మనందరినీ మింగేస్తుంది. మీరు సరిగ్గానే చెప్పారు, ఇది అందరినీ మింగేస్తుంది. ఒక్క నిమిషం పోల్టు అన్నయ్య, చెప్పండి, ఎవరైనా డాక్టర్ని పిలిపించారా? అవునమ్మయ్య, డాక్టర్కి ఫోన్ చేశాం, ఆయన వచ్చేస్తుంటారు. చూడండి, ముందు డాక్టర్ రావడం ముఖ్యం. ఎవరిని బయటికి పంపాలో తర్వాత చూద్దాం. అమ్మా, డాక్టర్ని పిలిచాం, ఆయన వచ్చేస్తారు. ప్లీజ్ కళ్ళు తెరిచించమ్మా. నేను ముందే పెద్ద మామని హెచ్చరించాను దీన్ని ఇంట్లోకి రానివద్దని, కానీ వినలేదు. పైగా తనను చూసుకునే బాధ్యత కూడా తనకే ఇచ్చారు. ఇప్పుడు చూడండి, మరి చిన్న, నువ్వు ఇప్పటికీ ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం లేదు, గుర్తుపట్టడం లేదు. ఇదంతా కావాలనే చేస్తోంది మన పెద్దమ్మని ఇంట్లోంచి పంపేయడానికి. తన కక్ష తీర్చుకుంటోంది. ఇది పగ. తన దారిలో అడ్డుగా ఉన్నారని కావాలనే పెద్దమ్మకి తప్పుడు మందులిచ్చింది. అన్నయ్య, ప్లీజ్ ఇక ఆపుతారా? నిజం తెలియకుండా అహానా మీద ఇలా ఎలా నింద వేస్తారు? అహానా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తను ఏమీ చేయలేదు, ఏది జరిగినా పొరపాటున జరిగింది. అమ్మకు బుద్ధి చెప్పడానికి అహానా కావాలని ఇలా ఎప్పుడూ చేయదు. మందులు తనే ఇచ్చింది కదా, మందులు కూడా తనే తెచ్చుంటుంది. మందులకేమన్నా రెక్కలున్నాయా? వాటంతటా అవి రావడానికి?